అత్తగారిల్లు కోడలిది కాదమ్మా? అంటే అత్తగారిదైతే అత్తగారిదేనా? కోడలికి హక్కు లేదా? ఉంది కదా. మన ఇంటికి వచ్చిన కోడలికి సర్వ హక్కులు ఉంటాయమ్మా. తనకు కావాల్సింది తినొచ్చు, తనకు కావాల్సింది అడగొచ్చు, ఏం కావాలన్నా చెప్పొచ్చు. ఇల్లు కూడా తందే కదా. వెళ్ళిపోమ్మనే హక్కు అత్తగారులకు ఉందా? లేదమ్మా. మీకు అసలు ఆ మాట నాది ఇల్లు అనే మాట వచ్చింది అంటే కోడలు మీతో సరిగ్గా ఉండదు అని అర్థం. మీరు సరిగ్గా కోడలతో ఉండడం లేదు అని అర్థం. అవునా కాదా? ఎప్పుడైతే ఆ అమ్మాయి కూడా మన ఇంట్లో అమ్మాయి అని అనుకుంటామో అప్పుడు ఆ మాటలు రావు అసలు. మనం ఎలా థింక్ చేయాలమ్మా, ఈ పాప మన ఇంటికి వచ్చింది, బాగున్నాము అనుకుంటే ఆ పాపతో చెప్పేయాలి, పాప నువ్వు ఇంట్లో ఒక భాగం, నేనెంతో నువ్వు కూడా అంతే, నీకు కూడా అంతే ఇంపార్టెన్స్. ఇది మన ఇల్లు అన్నాం అనుకోండి, ఏ కోడలు మా వేరేగా ఉంటుంది. చెడ్డవాళ్ళు కూడా, చెడ్డ అమ్మాయిలు కూడా, అంటే చెడ్డ అంటే నేను అనేది తెలియని అమ్మాయిలు కూడా మారిపోతారు. చెడ్డ అంటే మళ్ళీ వేరే అర్థాలు తీసుకోకండి.